కొత్త గొప్ప చేసినాము. ఇలా 15,000 యావరేజ్గా అమ్ముతున్నారు, 14,000 యావరేజ్గా అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది విత్ ఇన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఉచిత విద్యుత్ కొనసాగింపు, కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు. లొటపీసు కొనుక రావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి. సౌరశక్తి పంపు సెట్లు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు, ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. సార్ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయమన్నారు. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమని రిలీజ్ చేయమన్నారు. ఏం ప్లానింగ్ చేసింది ఇప్పటిదాకా? లొటపీస్ ప్లానింగ్ చేసింది. నేను రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము జూన్ 2కు మళ్ళీ ఎండగొడుతుంది. తక్కువ రాయండి, ఎండగొడుతుంది. ఎండాకాలమే అది. తక్కువ రాయండి. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు, నేను కూర్చుంటా. చెప్పు, ఏ పెండింగ్ ప్రాజెక్టుకి ప్లానింగ్ నడుస్తున్నది, ఏడా స్టార్ట్ చేయండి చెప్పు. పోయి ఏం చేసిండు? స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ది కథం పట్టించింది. ఒకటి చెప్పు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది, కానీ కఠినే కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా నేను. ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు. కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పుర్రి. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి దరిద్రులు. బేసిక్ మెయింటెనెన్స్కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వాటిలో తెచ్చి ఆడవోస్తా, ఈడవోస్తా. ఈయనకి అందుకే చెప్తా, రియల్ ఎస్టేట్ తప్ప ఏం రాదు ఈయనకి. ఎక్స్టార్షను, రియల్ ఎస్టేటు, బస్ ఇది. జాయిన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఆయన ఎట్లా 4 పార్టీలు మారిండు ఇప్పటిదాకా. ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మధ్యలో కూడా ఇటు వేయించిండు. ఏబీవీపీ పొలిటికల్ పార్టీ కాదు, అది మార్కెటింగ్ ప్లానింగ్. అది మార్కెట్ చేసుకుంటుంది కదా అంతే. లొటపీస్ ఏబీవీపీనా? ఏం బీకలేనా ఏబీవీపీనా? వాళ్ళ అన్ననో ఎవరో ఉండేయని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్పెల్లింగ్ రాయమన్నారు చెప్పండి. అయినా అది పొలిటికల్ పార్టీ కాదు, పక్కకు పెట్టరు. కానీ మధ్యలో ఆ కండవాళ్ళు ఈ కండవాళ్ళు ఏంది అది. ఇప్పుడు 2009లో ఇది ఉండే కదా, అన్నిటితోటి మహాకూటమి ఉండే కదా, ఆ కండవాళ్ళు కప్పుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆల్రెడీ 3-4 పార్టీలు మారిండు, మళ్ళీ మారటానికి సిద్ధంగా ఉన్నాడా?
కాంగ్రెస్ వాళ్ళకి హైకమాండ్కి బుద్ధి ఉండాలి. మస్తు బీజేపీ అంటే ఇంత పెద్ద పార్టీ, పెద్ద సముద్రము. వస్తే వస్తాడు, కలుస్తాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తామేమో. మా దగ్గర బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళు కొంచెం బుద్ధి నేర్చుకోండి. హిమాంత బిశ్వ శర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి. అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది. పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగానో ఒకటి మంత్రిగానో పెట్టిర్రు. 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం పొందించి డైరెక్ట్ పెట్టేసిరు ముఖ్యమంత్రి. నేను తెలుగుదేశం పొందాలన్నా, టీఆర్ఎస్ కూడా అన్నా. నేను ఏబీవీపోయిన అంటే ప్రధానమంత్రి గారు అవముచ్చి చూడు అన్నాడు. ఏమైనా మళ్ళా చూడితే చెప్పండి బ్రదర్. ఇంకా ఏముండవు క్వశ్చన్లు, అన్ని కాగితాలనే ఉంటాయి. మీ కాగితం ఇచ్చేసిపోతా మీరు క్వశ్చన్ అడిగితే. ఎవడో రాసిచ్చింది చదవా, ప్రిపేర్ చేసుకునే వస్తా. నేను రాసిచ్చిన అన్ని అబద్ధాలేనండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి. రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధానమంత్రిని. మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? అమ్మ జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాజీలు ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడు అన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కతక్క అడిగావు. నేను ఏబీవీపీ నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన అనుభవం చూస్తున్నావా? చలియే, థ్యాంక్ యూ.